కేవలం 3 ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా కేక్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దామండి. హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాన్వీస్ రెసిపీస్. ఈరోజు మనం ఓరియో బిస్కెట్స్తో చాలా స్పాంజీగా ఉండే మంచి కేక్ రెసిపీని చూసేద్దామండి. ఈ రెసిపీ కోసం నేను 5 ఓరియో చిన్న ప్యాకెట్స్ని తీసుకున్నానండి. ఈ చిన్న ప్యాకెట్స్ ఒక్కొక్కటి 46.3 గ్రామ్స్ ఉంటుంది. టోటలీ నేను 240 గ్రాములు తీసుకుంటున్నాను. ఈ బిస్కెట్స్ అన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. మనం ఈ బిస్కెట్స్ నుంచి క్రీమ్ ఏం సపరేట్ చేయవసరం లేదు. డైరెక్ట్గా బిస్కెట్ని మిక్సీ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని బిస్కెట్స్ని మిక్సీ జార్లో వేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసేసుకోవాలి. అలానే 1/2 కప్పు ఇంకా 2 టేబుల్ స్పూన్స్ వరకు పాలు వేసుకోవాలండి. ఈ పాలు మనం కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఒకేసారి పాలన్నీ వేయకూడదండి. కొద్దిగా కలుపుకుంటూ వేసేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలి. ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. 1/2 కప్పు పాలు వేసుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ పాలు కూడా వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా ఎటువంటి లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి కేక్ బ్యాటర్ని. ఇక్కడైతే కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ కేక్ బ్యాటర్ తోటి కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అందుకోసం ముందుగా మనం ఒక కేక్ మౌల్డ్ కానీ, ఇక్కడైతే నేను స్టీల్ గిన్నెను యూస్ చేస్తున్నాను. స్టీల్ గిన్నెకి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి. మీరు కేక్ మౌల్డ్ యూస్ చేస్తే దానికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోండి. అడుగున ఇంకా సైడ్స్ని కూడా బాగా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్నట్లయితే కేక్ అనేది మాడకుండా అంటుకోకుండా ఉంటుంది. ఇలా నెయ్యి అంతా అప్లై చేసుకున్న తర్వాత మైదా పిండి కానీ గోధుమ పిండితో కానీ గిన్నెనంతా డస్ట్ చేసేసుకోవాలి. ఇలా బాగా డస్ట్ చేసుకున్న తర్వాత అందులో మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ వేసేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి వీడియోలో చూపించిన విధంగా కదిలిస్తూ స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న కేక్ బ్యాటర్ పైన డ్రై ఫ్రూట్స్ తోటి కానీ టూటీ ఫ్రూటీతో కానీ గార్నిష్ చేసుకోవాలండి. మీరు గార్నిష్ చేసుకోవడం ఇష్టం లేదు అంటే ఈ స్టెప్ని స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా గార్నిష్ చేసుకున్న కేక్ బ్యాటర్ని పక్కన పెట్టేసి రైస్ కుక్కర్లో కొద్దిగా సాల్ట్ని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా సాల్ట్ని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపై ఒక స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టుకొని విజిల్ లేకుండా కుక్కర్ని 10 నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి. ఇలా కుక్కర్ 10 నిమిషాల పాటు హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని పెట్టేసుకొని 20 నుంచి 30 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ఈ కేక్ని. ఇలా బేక్ చేసుకున్నట్లయితే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఈ కేక్ రెడీ అయిందో లేదో చూసుకోవడానికి టూత్ పిక్ కానీ లేకపోతే ఏదైనా పిన్ కానీ మనం కేక్లో గుచ్చినట్టయితే ఏ బ్యాటర్ అంటకుండా బయటకు వచ్చేస్తుంది. అలా అయితే మన కేక్ రెడీ అయిపోయినట్టే. ఇలా కేక్ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల తర్వాత కేక్ని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కేక్ని పక్కకు తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఫ్లిప్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఓరియో కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ ఓరియో కేక్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.